వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్కోమూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొత్రేపల్లి ఎన్కేపల్లి గ్రామ శివార్లోని ఓ వెంచర్లో బీర్ బాటిల్తో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనంతా రాత్రి మధ్యలో జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఎవరైనా బంధువులు హత్య చేశారా, స్నేహితుల హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు మన్నేగూడకు చెందిన 38 ఏళ్ల సంజీవ్ కుమార్గా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు క్లూస్ టీం పోలీసులు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మృతుడి భార్య తమకు ఎవరూ శత్రువులు లేరని, తన భర్త ఎవరితోనూ గొడవపడ్డని, మద్యం తాగి ఇంటికి వస్తాడని భార్య తెలిపింది. గతంలో భూ వివాదం ఉండేదని, ఆ సమస్యలన్నీ ఇప్పుడు లేవని, తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని వివరించింది. తన భర్తకు ఎవరూ శత్రువులు లేరని, అయితే ఎవరు హత్య చేసి ఉంటారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసులు మాత్రం ఎవరు హత్య చేశారో తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతి త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని అన్నారు. కదా అట్లానే వస్తలేడేమో, నేనన్నా పోతా, ఈరోజు సాయంత్రం వరకు పోతాం కదా అని నేను అనుకున్నా. మధ్యాహ్నం కలిగి తెల్లారని కలిగి తెలిసింది నాకు. రాత్రి ఫోన్ చేసినా ఏమన్నా మాట్లాడినా? రాత్రి ఏం ఫోన్ చేయలేదు సార్. ఎవరు జతున్నా అని ఏమన్నా చెప్పిండ? అట్లా ఫోనే చేయలేదు నేను. రాత్రి పొద్దుగాల పోదామని నేను ఫోన్ చేయలేదు. ఎందుకోసం అనేది కూడా తెలియదు అసలు ఏం విషయం? నాకు తెలియదు సార్. నేను వచ్చి ఊరికాడున్నా, మా పని మేము చేసుకుంటాము. ఆయన ఎవరితో గొడవ పెట్టుకోలేడు ఇప్పటి వరకు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, తాగుతాడు, అంతేగాని ఎవరితోని పగలేదు. ఇంతకు ముందు ఉండే ఆ గొడవలు ఇప్పుడు ఏం లేవు. ఆ భూమి మాకు రాలేదు, ఉన్నది. ఆ విషయంలో మళ్ళీ ఈ మధ్యలో అయితే ఎప్పుడు గొడవ కాలేదు. బంధువులే ఉన్నారు అన్నట్టు అంటారు కానీ నాకు మాకు కూడా ఇప్పటి వరకు తెలియదు.